ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఓ వ్యవస్థలను తీసివేసి తిమింగలాలకు ఆ వ్యవస్థను అప్పగించారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. ధరణిలో లోపాలున్నాయని ఎప్పటి నుంచి చెబుతున్నామన్న కోదండరెడ్డి కేసీఆర్కు రైతుల సెగ తగిలిందన్నారు. సోమేష్ కుమార్కి సలహాదారుడు పదవి ఇచ్చి కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి అవకతవలపై విచారణ చేయించడంతో పాటు భూ గ్యారెంటీ చట్టం తీసుకొస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను రైతులు ఇంటికి పంపడం ఖాయమని పునరుద్ధరించారు. చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రైతులు ఎవరైతే భూమి ఉండి తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు 5 ఏళ్లు గడిచినా వాళ్లకు హక్కు పత్రాలు లాని కుటుంబాలు ఇంకా 22 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అవన్నీ పార్ట్ బి పార్టీ ఏ అని పెట్టిండ్రు 5 ఏళ్ల క్రితం రికార్డుల సవరణ సందర్భంగా. పార్ట్ బి ఇప్పటి వరకు ముట్టుకోలే, ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి గారు 5 ఏళ్లు నిద్రపోయి కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో క్షేత్రస్థాయిలో రాష్ట్ర స్థాయిలో ధరణి భూముల రికార్డుల గందరగోళం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, సంబంధిత మంత్రులందరికీ